నమస్కారం. నా పేరు మంజుల. మా మమ్మీ పేరు వచ్చేసి లక్ష్మమ్మ. మమ్మీకి వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది రైట్కు. అయితే మాకు మమ్మీకి ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్నగా ఇంత గడ్డ వచ్చిందమ్మా, నొప్పిగా ఉంది అని అన్నది. అన్నాక మామూలుగా వేడి గడ్డనేమో అనుకుని నేను అంత పట్టించుకోలేదు. ఒక 2-3 నెలలు అలాగే అయింది. తర్వాత అది రోజు రోజుకు పెరిగిపోయింది. పెరిగిపోతే ఎంతకైనా మంచిదని హాస్పిటల్ కి తీసుకెళ్ళిన మమ్మీని. తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి ఇమీడియట్లీ ఆమెకు టెస్టులన్నీ చేసిండ్రు. చేసిన తర్వాత క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నవి. ఇప్పుడు మీరు మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి, నెక్స్ట్ ట్రీట్మెంట్ అక్కడ చేస్తారు వాళ్ళని చెప్పారు. సరే అని మేము ఎంఎన్జేకి వెళ్ళినాం. చేసిన తర్వాత వాళ్ళు కీమో చేయాలమ్మన్నారు. తర్వాత ఇది ఇలా జరుగుతుంటే మాకు పునర్జన్మ గురించి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి వచ్చిందంట. వస్తే అది ఇక్కడ మెడిసిన్ వాడిండ్రంట. మరి ఒకసారి అక్కడికి వెళ్తే బాగుంటది కదా అని మా తమ్ముడు నా దగ్గర చెప్పిండు. మేము ఫిబ్రవరి 19th ఇక్కడికి వచ్చినాం. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మమ్మీ అస్సలు ఏం తినలేని పొజిషను, లేవలేని పొజిషను, కనీసం తన పని తను చేసుకోవడానికి కూడా మోషన్ కూడా వెళ్ళలేని పొజిషన్లో అంత వీక్ అయిపోయింది అన్నట్టు. వచ్చిన తర్వాత ఆ మందులు ఇచ్చిన తర్వాత సరే అని మేము ఆ మందులు తీసుకొని పోయి వాడినాం. ఇవి వాడిన తర్వాత మమ్మీ 15 daysకే బెడ్ మీద ఉన్న మనిషి లేచి తనంతలకు తనే వెళ్ళడం, చక్కగా స్నానం చేయడం, తన పనులు తను చేసుకొని మంచిగా పెట్టిన ఆహారం పెట్టినట్టు తినడం స్టార్ట్ చేసింది. ఒక 15 days తర్వాత 20 days వరకల్లా నార్మల్గా అయిపోయింది మమ్మీ. ఇంతకుముందుకు ఎలా తింటుండేనో అలాగే తినేది అన్నట్టు.